ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక చక్కని ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. మీ జీవితంలో ఒకవేళ పెను తుఫాను లాంటి శోధనలు ఎదురవుతూ ఉన్నా, వ్యతిరేకతలు లేచిన, పోరాటములు లేచిన, ఎంత మాత్రం భయపడకండి. ప్రార్థనలో ఎక్కువగా దేవునితో సహవాసం చేయండి. ఎవరికైతే దేవునితో సన్నిహిత సంబంధం ఉంటుందో వారి జీవితంలో ఎటువంటి తుఫాను లేచినా ఎంతో ధైర్యము, సమాధానము, సంతృప్తి, నెమ్మది ఉంటుంది. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండండి, ఆయనతో సహవాసం చేయండి. ఆయన శాంతి, ఆయన సమాధానాన్ని పొందుకోండి. ఎవరైనా శోధనలు, సమస్యల్లో ఉంటే తప్పకుండా మీ ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. భారం కలిగి తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు ఏ సమస్యలో ఉన్నా చివరి ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవించండి. ఈరోజు దేవుని శక్తిని మీరు పొందుకోబోతున్నారు. దేవుడు అద్భుతకరమైన కార్యములు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శక్తి కలిగిన వాగ్దానం యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడిక్కును అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. ఆమేన్. మీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అనేక చీకటి రాత్రుల్లో, నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారా? సూర్యుడు ఉదయించిన ఆ ఉదయం మీకు సంతోషం ఇవ్వడం లేదా? రాత్రివేళ చల్లని చంద్రుని వెలుగు మీకు ఇష్టం లేదా? అయితే ఈరోజు నిన్ను వెలిగించడానికి నీతి సూర్యుడు నీపై ఉదయిస్తున్నాడు. ఆ నీతి సూర్యుని వెలుగు నిత్యమైనది. అది ఒక్కరోజు వెలుగు కాదు, 2 రోజుల వెలుగు కాదు, అది 1 సంవత్సరం వెలిగిచ్చేది కాదు, కొన్ని సంవత్సరాలు మాత్రమే నీకు వెలిగిచ్చేది కాదు. ఆ వెలుగును నీవు స్వీకరిస్తే నిత్యము నిన్ను నడిపిస్తుంది. అది సూర్యుడిచ్చే వెలుగు కాదు, చంద్రుడిచ్చే వెలుగు కాదు, అది నిత్యమైన వెలుగు, నిజమైన వెలుగు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడి ఉంది, నిజమైన వెలుగు ఉండేను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. అది నిజమైన వెలుగు, అది దేవుని వెలుగు, అది ప్రతి మనుషుని కూడా వెలిగిస్తుందని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. నీవెంత చీకటిలో నడుస్తూ ఉన్నా ఒక టార్చ్ లైట్లా ఆ వెలుగు నిన్ను నడిపిస్తుంది. నీవెంత గాఢంధకారంలోకి వెళ్ళినా ఆ వెలుగు నిన్ను విడిచిపెట్టదు, నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. ఆ నీతి సూర్యుడైన ప్రభువే ఈరోజు నీపై ఉదయించబోతున్నాడు, నీ జీవితంలో ఉదయించబోతున్నాడు, నీ చీకటి పరిస్థితుల్లో ఉదయించబోతున్నాడు, నీ కుటుంబంలో వెలుగునివ్వబోతున్నాడు ఆయన. కాబట్టి ప్రియ సహోదరి, భయపడొద్దు. ఎన్ని దినాలుగా వెలుగు చూడలేక, వెలుగు లేక, ఎన్నో భయంకరమైన సమస్యలతో సతమతం అయిపోతూ ఇక చీకటితోనే నా బ్రతుకు ముగించాలా అని నీవు అనుకుంటున్నావేమో. నా ఇంటిలో వెలుగు పోయింది, చీకటితో నింపబడిపోయింది నా గృహం, ఇక వెలుగు ఎలా వస్తుంది, ఇక సంతోషం ఎలా వస్తుంది నా కుటుంబానికి, వెలుగిచ్చే పరిస్థితులన్నీ పోగొట్టుకున్నాను కదా అని అనుకుంటున్నారా? నీ చీకటి దినాలు కొట్టివేసి సంతోషకరమైన దినం నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. ఆయనే నిత్యమైన వెలుగు. ఆయన ఇచ్చే వెలుగును ఈ లోపల ఎవ్వరు నీ దగ్గర నుండి కొట్టివేయలేరు. నీవు ఆయన వెలుగు కొరకు ఎదురు చూస్తే, తండ్రి నీ వెలుగు నాకు కావాలి, నేను చీకట్లో మగ్గిపోతున్నానయ్యా, ఎన్నో సంవత్సరాలుగా ఇదే పాపము నన్ను వెంటాడుతూ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా ఇదే రోగం నన్ను వెంటాడుతూ ఉంది, ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆర్థిక బంధకాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, తండ్రి వెలుగు చూడలేని పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, నాకు వెలుగును అనుగ్రహించండి అయ్యా, మీరు మాత్రమే నన్ను వెలిగించగలరని నీవు ఆయన వెలుగు కొరకు వేడుకుంటే తప్పకుండా క్రీస్తు ప్రభు నీ జీవితంలో ఉదయిస్తాడు. ఆయన నిజమైన వెలుగు, ఎవ్వరూ తీయలేని వెలుగది. ఆ దేవుని వెలుగును, ఆ దేవుని కాంతిని
కొట్టివేసే శక్తి నీ రోగానికి కానీ, నీ ఆర్థిక బంధకాలకు కానీ, నీ సమస్యలకు కానీ, శోధనలకు కానీ లేదు. ఆ వెలుగుతో నిన్ను నింపాలని, నీ కుటుంబాన్ని నింపాలని దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు. ఎన్ని రాత్రులు చీకటిలో ఏడుస్తున్నారో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడుపుతున్నారో, నీ చీకటి రాత్రులన్నీ కూడా ఆయన కొట్టివేసి సంతోషకరమైన రాత్రులుగా చేయబోతున్నాడు. క్రీస్తు ప్రభువారు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు, అక్కడ సంతోషము. ఆయన నీ జీవితంలోకి ఆహ్వానించుకుంటే ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఆయన నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకుంటే నీ కుటుంబాన్ని వెలిగిస్తాడు. ఆయన నీ బిడ్డలోనికి ఆహ్వానించుకుంటే నీ బిడ్డలను వెలిగిస్తాడు. ఆయన నీ వ్యాపారంలోనికి, ఉద్యోగంలోనికి, మీ జీవితంలోని సమస్తంలోనికి ఆ వెలుగును ఆహ్వానించుకుంటే ఆ నీతి సూర్యుని వెలుగు ఉదయిస్తుంది నీ జీవితంలో. ఇక ఎవ్వరూ కూడా తీయలేరు దాన్ని. అది నిత్యమైన వెలుగు. నీవు మరణించేంత వరకు నిన్ను నడిపిస్తుంది ఆ వెలుగు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి చదివితే, గెరాసేన్ల దేశంలో సేనా దురాత్మతో నడిపించబడుతున్న చీకటి దినాలు గడుపుతున్న ఒక వ్యక్తి యేసుప్రభువు వారికి ఎదురొచ్చాడు. ఆ నిత్యమైన వెలుగు కలిగిన ప్రభు ఆ వ్యక్తిని చూడగానే, ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ శక్తులను గద్దించగానే సేనా దురాత్మల వ్యక్తిని విడిచి వెళ్ళిపోయాయి, పారిపోయాయి. అతని చీకటినంతా తొలగించి వెలుగుతో నింపారు. ఈరోజు నీ చీకటిని దేవుడు వెలుగుగా చేయబోతున్నారు. చీకటిగా, అంధకారంగా ఉన్న నీ భవిష్యత్తును ఆయన వెలుగుగా, సంతోషంగా మార్చబోతున్నాడు. ఆ భయంకరమైన సేనా దురాత్మలు పట్టిన వ్యక్తిని ఏ విధంగా వెలిగించాడు ఆనాడు చేసిన ప్రభు ఈరోజు కూడా నీ జీవితంలో జరిగించగలడు. ఆయన అదే శక్తి కలిగి ఉన్నాడు, అదే ప్రేమ కలిగి ఉన్నాడు. నీవు గనుక ఆయనకు లోబడితే, తండ్రి నీ వెలుగు నాకు కావాలి, నీతి సూర్యుడా నా జీవితంలో ఉదయించండి, నీతి సూర్యుడా నా కుటుంబంలో ఉదయించండి అని నీవు ఆయనను ఆహ్వానించుకుంటే తప్పకుండా ఆయన ఉదయిస్తాడు. ఆయనకి ఏ భేదం లేదు. మీరు ఆయనకి సబ్మిట్ చేసుకుంటే మీలో ఉదయిస్తాడు. నేను ఆయనకు లోబడితే నాలో ఉదయిస్తాడు. ఎంతకాలం నుండి చీకట్లో ఉన్నా సరే ఎంత మాత్రం భయపడొద్దు. ఒక గొప్ప వెలుగు నీ జీవితంలో ఉదయించబోతుంది. మీ చీకటిని చూసిన ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. అది అవమానమైన చీకటైనా, నిందైన చీకటైనా, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న చీకటి దినాలన్నీ కూడా కొట్టివేయబోతున్నాడు ప్రభు. విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారా? నమ్మినట్లయితే, నమ్మితే నా చీకటి దినాలు పోగొట్టినందుకు వందనాలయ్యా. నా చీకటి జీవితాన్ని వెలుగు జీవితంగా మార్చినందుకు వందనాలు. నా పాపమనే చీకటిని తొలగించినందుకు వందనాలు. శాపమనే చీకటిని తొలగించినందుకు వందనాలు. వ్యాధి అనే చీకటిని తొలగించినందుకు వందనాలు. ఆర్థిక బంధకాలని చీకటిని తొలగించినందుకు వందనాలని, నా పాపపు చీకటిని తొలగించినందుకు వందనాలు. వ్యసనాలని చీకటిని తొలగించినందుకు వందనాలయ్యా అని ఈరోజు ప్రభు సొంతం మోకరించి కన్నీటితో మొరపెట్టుకుందాం. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవే దిగి వచ్చి నన్ను కనుగొంటివి. మరణపు ఘడియలో నేను చేరి ఉండగా నీ రక్తమిచ్చి నన్ను బ్రతికించితివి. నీవే దేవా, నీవే 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 నా ప్రాణదాతవు నీవే ప్రభు. చేర్చు దేవా, చేర్చు నన్ను చేర్చు. ఎత్తైన కొండపైకి నన్ను చేర్చు ప్రభు. అరణ్యములలో నేను పయనించినను ఏ అపాయమునకిక భయపడను. నీవే నా మార్గమని నేను వెంబడించెదను. నా చేయి పట్టి నన్ను నడిపించుము. నీకే దేవా, నీకే నీకే నీకే
చేర్చు, నన్ను చేర్చు, నా తండ్రి ఇంటికి నన్ను చేర్చు ప్రభు. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు అయ్యా. ఈరోజు మరలా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని, మరలా మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని ఇచ్చారు. ఈ లోకంలో అనేక మందికి భాగ్యం లేదు తండ్రి. మేము గొప్పవారమని కాదు, మేము నీతిమంతులమని కాదు, మేము పరిశుద్ధులమని కాదు. కేవలం నీ కృప చేతనే మా దినాలు పొడిగిస్తున్నారు. కేవలం నీ కృప చేతనే మా అవకాశాలు పొడిగిస్తున్నారు. కేవలం నీ కృపను బట్టే మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టారు తండ్రి. నీ కృప కొరకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈరోజు నీ జీవితాన్ని వెలిగించబోతున్నాను, నీ చీకటి దినాలను కొట్టివేయబోతున్నానని వాగ్దానం చేశారు. మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది బిడ్డలు భయంకరమైన చీకటిలో ఉన్నారయ్యా. చీకటి జీవితాలను వెలుగుగా మార్చడానికి నీకు మాత్రమే సాధ్యమయ్యా. ప్రతి చీకటిని వెలుగుగా మార్చినందుకు వందనాలు. ప్రతి బంధకాన్ని తెంచివేసినందుకు వందనాలు. ప్రతి వేదనను తీసివేసినందుకు వందనాలు. ఏది పోగొట్టుకోవడం వల్ల వారి జీవితం చీకటిగా మారిపోయిందో తండ్రి, ఒకవేళ భార్యను కోల్పోయిన జీవితం చీకటి అయిపోయింది అనుకుంటున్నారేమో, ఒకవేళ భర్తని కోల్పోయిన కుటుంబం చీకటి అయిపోయింది అనుకుంటున్నారేమో, ఒకవేళ బిడ్డను కోల్పోయిన జీవితం చీకటి అయిపోయింది అనుకుంటున్నారేమో, లేక పాపంలో పడిపోయి శాపాన్ని కొని తెచ్చుకొని వ్యసనాల్లో మగ్గిపోతూ నన్నుకెవరు వెలిగించగలరు, నా జీవితమేకి ఎలా వెలిగించబడుతుంది, ఎవరైనా నన్ను విడిపించగలరా అని ఆశతో ఎదురు చూస్తున్నా నీ ప్రియమైన బిడ్డలందరి జీవితాలను వెలిగించండి అయ్యా. గొప్ప వెలుగుతో మీరు వారిని వెలిగిస్తున్నందుకు వందనాలు. ఒకవేళ మరణకరమైన వ్యాధి అనే చీకటిలో ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ ఎవరైనా ఆర్థిక బంధకాలని చీకటిలో ఉన్నారేమో, ఉద్యోగ సమస్యలని చీకటిని ఎదుర్కొంటూ ఉన్నారేమో, అవమానమైన చీకటిని ఎదుర్కొంటూ ఉన్నారేమో, నింద అనుభవిస్తూ నిందని చీకటిలో ఉన్నారేమో, గర్భఫలం లేదని, వివాహం జరగలేదని, ఉద్యోగం రాలేదని, ఎగ్జామ్ పాస్ కాలేదని, మంచి మార్క్స్ తెచ్చుకోలేదని, నీకు చదువు లేదని, నీకు టాలెంట్స్ లేవని, నీవు పనికిరావని, నీ జీవితం ఓడిపోయిన జీవితం అని, ఈ విధంగా ఎవరు ఏ చీకటిని అనుభవిస్తున్నారో, ఏ నింద అనుభవిస్తున్నారో, ఏ అవమానాల మార్గంలో నడుస్తున్నారో, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని వెలిగించండి అయ్యా. వారి చీకటికి కారణమైన ప్రతి దాన్ని కూడా మీరు కొట్టివేస్తున్నందుకు, గొప్ప వెలుగుతో మీరు నింపుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రాముఖ్యంగా సమస్యలు, శోధనలో ఉన్న ప్రియమైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది వాట్సాప్ ద్వారా, కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరిని సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, సృష్టికర్త, ప్రతి కుటుంబంలో నూతన సృష్టి జరిగించండి. ఒక్క మాట పలకండి అయ్యా, వెలుగు కలుగునుగా కానీ ఒక్కసారి పలకండి అయ్యా. ప్రతి చీకటి కొట్టివేయబడుతుందయ్యా. ప్రతి జీవితాన్ని వెలిగిస్తున్నారు నమ్ముతున్నాను. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి ప్రతి పనిని ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అనేక సంవత్సరాలుగా ఉన్న చీకటి ఎలా తొలగుతుంది? ఎవ్వరూ తీయలేని చీకటి అనుకుంటున్నారా? మనకు అసాధ్యమే కానీ ప్రభువుకు సమస్తము సాధ్యం. నేను నీ జీవితంలో ఉదయిస్తున్నానని రోజు వాగ్దానం చేశారు. నమ్మండి, రిసీవ్ చేసుకోండి. దేవుడు నాతోనే మాట్లాడారు. వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.